కరుడుగట్టిన నేరస్తులకు చుక్కలు చూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఘజియాబాద్లో 23 ఏళ్ల మహిళపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అయితే బైక్పై పారిపోతున్న దుండగులు నితోరా అండర్ పాస్ వద్ద పోలీసులకు తారసపడ్డారు. దీంతో తమ వద్ద తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు జరిపిన ప్రతి దాడిలో దుండగుల కాళ్లలోకి తూటాలు దూసుకు వెళ్లాయి. పరిగెత్తలేని పరిస్థితిలో పోలీసులకు లొంగిపోయారు. కరుడుగట్టిన నేరస్తులకు చుక్కలు చూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఘజియాబాద్లో 23 ఏళ్ల మహిళపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అయితే బైక్పై పారిపోతున్న దుండగులు నితోరా అండర్ పాస్ వద్ద పోలీసులకు తారసపడ్డారు. దీంతో తమ వద్ద తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు జరిపిన ప్రతి దాడిలో దుండగుల కాళ్లలోకి తూటాలు దూసుకు వెళ్లాయి. పరిగెత్తలేని పరిస్థితిలో పోలీసులకు లొంగిపోయారు. కరుడుగట్టిన నేరస్తులకు చుక్కలు చూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఘజియాబాద్లో 23 ఏళ్ల మహిళపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అయితే బైక్పై పారిపోతున్న దుండగులు నితోరా అండర్ పాస్ వద్ద పోలీసులకు తారసపడ్డారు. దీంతో తమ వద్ద తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు జరిపిన ప్రతి దాడిలో దుండగుల కాళ్లలోకి తూటాలు దూసుకు వెళ్లాయి. పరిగెత్తలేని పరిస్థితిలో పోలీసులకు లొంగిపోయారు. కరుడుగట్టిన నేరస్తులకు చుక్కలు చూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఘజియాబాద్లో 23 ఏళ్ల మహిళపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అయితే బైక్పై పారిపోతున్న దుండగులు నితోరా అండర్ పాస్ వద్ద పోలీసులకు తారసపడ్డారు. దీంతో తమ వద్ద తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు జరిపిన ప్రతి దాడిలో దుండగుల కాళ్లలోకి తూటాలు దూసుకు వెళ్లాయి. పరిగెత్తలేని పరిస్థితిలో పోలీసులకు లొంగిపోయారు.